ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము, అదే అదిరిపోయింది సంక్రాంతి. థ్యాంక్ యూ. అండ్ ఇక ఈ సినిమాకు సంబంధించిన నా మిత్రుడు, నా సోదర సమానుడు, నా ఫ్యామిలీ ఫ్రెండ్, అన్ని రకాలుగా నా మంచి కోరుకునేవాడు, అతని శ్రేయోభిలాషిగా నేను. అలాంటి వెంకీ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేను, అది కోరుకున్నందుకు ఉండేలా చేసినటువంటి అనిల్కి, ఆ తర్వాత 4-5 రోజులు 7-8 రోజులు ఎన్ని రోజులు కానీ ప్రతిరోజు నవ్వులు సెట్లో తమాషాలు అసలు ఎంత అంటే అంత ఇంత కాదు. అండ్ యంగ్స్టర్స్ ఫీల్ అవుతారు, టీనేజ్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయి ఇద్దరం. ఆహా ఓ యా ఇదే అల్లరి ఇదే రకంగా ఉంటుండేది. అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏముండదండి, చిరాగా ఉంటాడు. టేక్ అనగానే ఆ హుషారు ఎక్కడి నుంచి వస్తావు అంటే ఇలా అసలు అంతా ఇదో కాదు. అండ్ నా సాంగ్స్కి అతను డ్యాన్స్ చేయటం, అతని సాంగ్ నేను రిపీట్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికి ఏ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ 2 సూపర్ స్టార్స్, 2 బిగ్ స్టార్స్ అన్న కలిసి తన తెలివితేటలను ప్రదర్శించుకున్నాడు అనిల్ రియల్గానే. ఇతని డైరెక్షను, ఇతను కన్సీవ్ చేసినటువంటి ఆ సాంగ్, ఆ సీన్స్ ఇవన్నీ కూడాను, అది వెంకీ ఇంట్రో కానీ అవన్నీ చూస్తుంటే ఎంత ప్లాన్ చేశాడు, ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత ఇంత కాదు. అండ్